బాబు లాస్ట్కి వచ్చేసింది వాడిని ప్లీజ్ 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 ఆయన వేరే కమిటీ వేరే నాయకత్వంలో వేస్తాం కానీ ఈయన్ని కూడా ఉంచుతామంటే అసలు ఉంచడానికే వీల్లేదండి. పోనీ ఆ తర్వాత ఏమన్నా సమగ్ర దర్యాప్తు చేసిందా? సుధా సింగ్ ఇన్వెస్టిగేషన్ ఆధారంగా తదుపరి దర్యాప్తు చేసి ఉంటే క్లారిటీగా ఎవరైతే ఆ కాగితాలు ఈ రోజు వరకు దొరకలేదు, కేసులో నిందితులందరూ రేపు రక్షించబడతారు. ఎందుకంటే సుధా సింగ్ దర్యాప్తుది ఛార్జ్ షీట్ని కోర్టులో సబ్మిట్ చేసి వెళ్ళిపోయింది ఆవిడ. తర్వాత వచ్చిన రామ్ సింగ్ ఫైల్ ఇచ్చి ఉంటే రామ్ సింగ్ మార్చేసి ఉండేవాడు. కోర్టులో ఫైల్ చేసింది ఆవిడ కాబట్టి ఆథరైజ్డ్ డాక్యుమెంట్. అది ఆథరైజ్డ్ డాక్యుమెంట్లో చాలా క్లియర్గా మర్డర్ ఫర్ గెయిన్ అది అన్నటువంటిది రాసింది. ఆ మర్డర్కున్న అనుమానాలన్నిటి కూడా నివృత్తి చేసింది. అందులో ఒక పేపర్ కోసం అతన్ని కొట్టారు, లేకపోతే మర్డర్ చేయాలంటే అక్కడ రాయలసీమ ఆస్పెక్ట్లో ఓ బాంబు విసరచ్చుగా, రోడ్డు మీద నరికేయచ్చు కదా. ఇంటికెళ్ళి ఒళ్ళంతా చితక్కొట్టి ఆ తర్వాత చంపడం ఎందుకు జరిగింది? ఇప్పుడు అవినాష్ రెడ్డి లేకపోతే భాస్కర్ రెడ్డి వీళ్ళు చెప్పినట్టు చేయాలనుకుంటే దారిలో ఎవరికో చెప్తే కిరాయి హంతకులకి ఎత్తే డబ్బులు వేసేస్తారు కదా, తెలియదు కూడా తెలియదు. అప్పుడు తెలుగుదేశం చెప్పచ్చు, నువ్వు ఎవరి పేరైనా చెప్పుకోవచ్చు, అంతే కదా. ప్రత్యర్థుల పేరుని ఎవరినైనా చెప్పచ్చు. అప్పుడు చనిపోయిన వాళ్ళ తరపున ఏం కంప్లైంట్ అయితే చచ్చినట్టు తీసుకోవాలి. ఇట్టాగే నరికి ఇంట్లో బొక్కుండే